స్టార్ట్ సార్. వెల్కమ్ టు అవర్ ఛానల్ అల్లాహుల్లా రామమూర్తి జ్ఞాన ప్రసూనాస్ సద్గురు సుబ్రహ్మణ్యాస్ జ్ఞాన ప్రసూనాస్ ఆల్ శాస్త్రాస్ ఇన్ ఆత్మనిష్ట ఇన్ rebirth not only a new body, a new world is created to remain in the presence of God simply without any prayer is real prayer. For the one who is with equality is not Veda Buddhi. There will not be fear of death. It is not cut by any knife. To cut it knife is not needed. It is not available through any sadhana. You should ask God for us, that's all. You should ask God for us. The purpose of the entire creation is only for you. You are God. If you start comparing Karta, Karma, Kriya is God. You are not comparing with others. Materialistic view is to say that I am in the world. Spiritual view is to say that I am as the world. Ajnani means innocent. He is one who dead after living. Jnani means indulgent person. He is one who is lives after death. Experience Ramana Maharshi, Arunachala Siva, Ramana Maharshi. You can go to Kasi or Tirupati to see that place, that's all, not Visveswara. Whatever that happened till the last moment, it is the will of God. నీవు అనుకున్నట్టు ఏది కూడా జరగదు. నువ్వు పాస్ అవ్వాలనుకున్నా కానీ పాస్ కాలేవు, ఫెయిల్ అవ్వాలనుకున్నా కానీ కాలేవు. అంతే. అంతా కూడా నువ్వు పుట్టక ముందే, మీ అమ్మ కడుపులో నువ్వు పుట్టక ముందే అది అక్కడే నిర్ణయించింది. నేను పుట్టాను, మా అమ్మకు నేను పుట్టాను అంటాం. కాబట్టి నీ శరీరం పుట్టక ముందే నేను అనేది ఉంది అన్నమాట. ఆ ఉన్నటువంటి దాన్ని నీవు నేను అని అంటున్నావు. కాబట్టి నువ్వు శ్రీశైలం, తిరుపతి, రామేశ్వరం ఎందుకు పోతున్నావు? అక్కడ ఉండేటువంటి ఆ కొండలు, గుట్టలు, జనాన్ని, పెద్ద పెద్ద బిల్డింగ్ని చూడటానికి, కాశీలో ఉండే శ్మశానాన్ని అవన్నీ చూడటానికి. అంతేగాని తిరుపతి వెంకటేశ్వర స్వామి కోసం, కాశీలో ఉండే శివుడి కోసం పోయావు అనుకో, పొరపాటున వాళ్ళని కనపడ్డారనుకో, ఇంకంతే నువ్వు ఉండవు. నువ్వు ఉండవా? శివుడు తిరుపతి పోయావు అనుకో, వెంకటేశ్వరం కనపడ్డాడు అనుకో, నిజంగా నీ అదృష్టం ఉంది. అర్థమైందా? కిరీటం పెట్టుకొని అటుపక్క అమ్మవారు, ఇటుపక్క అమ్మవారు కనపడ్డాడు అనుకో, నువ్వు ఉంటావా? నువ్వు ఉండవు. ఉండేది ఆయన ఒక్కడే. పులికి మేక ఎదురైనట్లే అవుతుంది అనమాట. పులికి మేక ఎదురైతే ఏమవుతుంది? మిగిలేది పులే మిగిలేది, మేక ఉండదు అనమాట. అందుకని నువ్వు పుణ్యక్షేత్రాలకు పోతే అక్కడ చూడటానికి పో అంతే. అంతేగాని దైవ దర్శనానికి పోవద్దు అంటాడు సద్గురు సుబ్రహ్మణ్య గారు. ఇంకో విషయం చెప్పాడు ఆయన, ఆర్ట్శాస్త్రాసిన ఆత్మనిష్ట. నీ భౌతిక శాస్త్రం, గణిత శాస్త్రం, రసాయన శాస్త్రం, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ ఇవన్నీ కూడా ఆత్మనిష్టకు సంబంధించినవే. నువ్వు దేవుని ఎందుకు ప్రార్థించాలి? నీ కోరికల కోసం ప్రార్థించవాలి, ఆయన కోసం ప్రార్థించాలి. ఈ విధమైనటువంటి ఆధ్యాత్మిక విషయాల మొత్తాన్ని కూడా సద్గురు సుబ్రహ్మణ్యం గారు శ్రీకాళహస్తిలో ఉన్నారు. ఆయన ఒకసారి దర్శించి